హాగే చంద్రాల అన్న. ఈరోజు నేను స్టెర్లింగ్ పాలవెల్లి ఈస్ట్ గోదావరిని విజిట్ చేశానండి. ఇది నియర్ బై దిండి. సో ఈరోజు ఈ వీడియోలో స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్ని విజిట్ చేసిన వీడియోని మీకు షేర్ చేస్తాను. సో గెట్ ఇంటు వీడియో. ఏపీటీడీసీ దిండి హోటల్లో మాకు 1 డే కంప్లీటెడ్ అండి. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాడు. సో ఈరోజు మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇది. సో ఇది తినేసి మా జర్నీ ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. సో మేము వేకెంట్ చేసి దిండికి బాయ్ బాయ్ చెప్పేసాం. ఈరోజు మేము దిండి నుంచి సెకండ్ డే మేము ప్లాన్ మార్చాము. దిండి దగ్గరలో ఉన్న స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్కి మేము వెళ్తున్నామండి. సో ఇదే వే అది. బట్ మాకు ఐడియా లేదు ఈ రూటు. కొంచెం అక్కడక్కడ జనాలను కనుక్కొని మన మ్యాప్ పెట్టుకుని బయలుదేరాము. సో చూద్దాం. ఈ వీడియోలో మీకు స్టెర్లింగ్ పాలవెల్లి గురించి కూడా నేను చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. అక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ స్టే అండ్ అప్డేట్ టు యూ. థ్యాంక్ యూ. మేము దిండిలో ఎర్లీ మార్నింగే లేసి చెక్అవుట్ చేసి దిండి టు స్టెర్లింగ్ పాలవెల్లికి స్టార్ట్ అయినప్పుడు కొంచెం రెయిన్ కూడా పడుతుందండి. చాలామంది నాకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దిండి నుంచి స్టెర్లింగ్కి వెళ్ళేవే మాకు పాత్ కరెక్ట్గా ఐడియా లేదు. సో నువ్వు వెళ్ళేటప్పుడు కొంచెం దాన్ని వీడియో చేసి ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయి, సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు అస్ అని ఫ్రెండ్ అడిగాడండి. సో తనకనే కాదు, దిండి నుంచి స్టెర్లింగ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. వై? బికాస్ ఇక్కడ రోడ్డు మార్గం అంత బాగోదు. ఉన్న రోడ్ మార్గంలో కూడా చాలా ఆబ్స్టికల్స్ ఎదురవుతాయి. ఎందుకంటే అది చాలా చిన్నగా ఉండడం వల్ల రోడ్డు ఆపోజిట్లో ఏమైనా వెహికల్స్ వస్తే మాత్రం ఆ రోడ్లో బ్లాక్ అవుతాం. సో ఆ రోడ్డు సింగిల్ రోడ్డు అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ బాగా నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆ రోడ్డు అంతా ఆక్యుపైడ్గా బిజీగానే ఉంటుంది ఏదో వెహికల్స్తో. స్టెర్లింగ్ పాలవెల్లి మంచి పేరే ఉంది. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ అంటే ఈ రోడ్డు వల్ల ఇక్కడికి వెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ప్రీవియస్గా నేను స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళేటప్పుడు యూట్యూబ్ అంతా సెర్చ్ చేసినప్పుడు నేను చూసిన వీడియోలో ఒక అమ్మాయి దిండిలో స్టే చేసి ఏపీటీటీసీ హోటల్లో అక్కడ నుంచి స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళడానికి ఒక ఆటో బుక్ చేసుకుంది. ఆటో కాస్ట్ వచ్చేసి 800 ఛార్జ్ చేశారు. ఇంత ఛార్జ్ చేయడానికి గల కారణం ఏంటి అని నేను వెరిఫై చేస్తే దిస్ ఈస్ ద రీజన్ అండి. చూడండి, రెయిన్ పడుతుంది, రోడ్ అంతా తడిగా ఉంది, వెరీ స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే ఆ రోడ్డు పక్కన అటు ఇటు గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లో కొంచెం వాటర్ స్టాగ్నేట్ అయ్యింది. ఇక్కడ ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఈ బోర్డు చూడండి, మేడపాడు జంక్షన్ ఫస్ట్ రీచ్ అయిపోండి దిండిలో పర్సన్ చెప్పారు. ఈ జంక్షన్ నుంచి మీకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అన్నాడు. ఇంకో వే ఏంటంటే పాలకొల్లు జంక్షన్ నుంచి కూడా మూవ్ అవ్వచ్చు.
ఏలూరు నుంచి వచ్చే వాళ్ళకి పాలకొల దగ్గరే టర్న్ అయిపోతే బెటర్. దిండి నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ షార్ట్ కట్. సో దిస్ ఈస్ ద 2 ways ఆఫ్ స్టెర్లింగ్ పాలవెల్లి అండి. బట్ వెళ్ళే దారంతా కూడా కొబ్బరి పీచు ప్రిపరేషను, కొబ్బరికాయలు తీస్తూనే కనపడుతున్నారండి. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. కొబ్బరి పీచుతో పరుపులు అలాంటివి కూడా ప్రిపేర్ చేయడానికి ఈ పీచ్ని అయితే ఫిల్టర్ చేస్తున్నారు కాయల నుంచి. రోడ్డుకి అటువైపులా ఇటువైపులా కొబ్బరి చెట్టు తోటలు ఉన్నాయండి. వెళ్ళే కొంది రోడ్డు అయితే బాగా చిన్నదైపోతూ ఉంటుంది. సో అది మీరు గమనించాలి. వెళ్ళే ప్రతి ఏరియాలో కూడా బోర్డ్స్ కనపడితే నేను ఇలాగ క్యాప్చర్ చేసి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. బట్ ఈ రోడ్లో నైట్ జర్నీ అనేది కొంచెం వెరీ టఫ్. సో నైట్ వచ్చే వాళ్ళందరికీ కొంచెం కాషన్ అనే చెప్తాను. నైట్ అయితే ఈ రోడ్లో స్టెర్లింగ్ పాలవెల్లికి అయితే ప్రిఫర్ చేయకండి. ఈ రోడ్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ విలేజ్ మధ్యలోంచి మనం వెళ్తూ ఉంటాం. సో ఆపోజిట్ వెహికల్ వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇబ్బంది పడతారు. నైట్ అయితే ఈ జర్నీని స్కిప్ చేయండి. డే టైంలోనే స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అంటే స్టెర్లింగ్ పాలవెల్లి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందేమో కనుక్కోండి. యూట్యూబ్లో ఎతికినప్పుడు కూడా నాకు ఎవరు కూడా కంటెంట్ సరిగ్గా పెట్టాల. సో ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదొకటండి. చాలామంది అడిగారు, అట్ ది సేమ్ టైం నాకు అనిపించింది. ఎందుకంటే ఈ వే తెలియక చాలామంది ఇక్కడికి వెళ్ళకుండా దిండి ఆర్వీఆర్ రిసార్ట్స్ అండ్ దెన్ దిండి ఏపీటీడీసీ రిసార్ట్స్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. స్టెర్లింగ్ పాలవెల్లికి దగ్గరలో ఉన్నామండి. రోడ్లు చాలా చిన్నగా ఉన్నప్పటికీ అక్కడ ఎన్వైరన్మెంట్ అద్భుతంగా ఉంటుందని అందరూ చెప్తున్నారు. స్టెర్లింగ్ పాలవెల్లి ఉన్న జంక్షన్ ఏంటంటే యలమంచిల్ లంక. సో ఇక్కడ ఒక ఊరి పేరు అది. ఫస్ట్ ఇనీషియల్గా స్టెర్లింగ్ పాలవెల్లి కన్నా ముందు ఒక రిసార్ట్ ఉండేది. ఆ రిసార్ట్ పేరు ఏంటంటే పాలవెల్లి బొటిక్ రిసార్ట్. ఇనీషియల్గా ఒక అతను పెట్టారు ఇది. సో ఆఫ్టర్ దట్ వీళ్ళు టేక్అవుట్ టు స్టెర్లింగ్ బొటిక్ రిసార్ట్ వాళ్ళు హోల్డ్ అయిపోయారు. ఇనీషియల్గా వీళ్ళు ప్లాన్ చేసి బాగానే పాపులర్ చేశారు, కానీ అంత ప్రాచుర్యం పొందకపోవడం వల్ల వాళ్ళకి టేక్ ఓవర్ చేశారని ఇక్కడ ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఆర్వీఆర్ రిసార్ట్ ఉన్న ప్లేస్లో స్టెర్లింగ్ ఉండేదని కూడా కొంతమంది చెప్పారు అక్కడ. ఇప్పుడు దట్ ఈస్ అక్కడ నుంచి ఈ పాలవెల్లి బొటిక్ రిసార్ట్గా కన్వర్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ పాలవెల్లి బొటిక్ రిసార్ట్ టు స్టెర్లింగ్ పాలవెల్లిగా కన్వర్ట్ అయింది. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అండి. బట్ నౌ పాలవెల్లి అనేది హై స్టాండర్డ్లో 5 స్టార్ హోటల్కి ఎక్కడ తగ్గకుండా హై స్టాండర్డ్లో వెళ్ళి మెయింటైన్ చేస్తున్నారు. నేను అక్కడ ఫుడ్ కానీ అండ్ దెన్ రూమ్స్ కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ టీమ్ సర్వీస్ కానీ చాలా బాగుందని చెప్తున్నాను. ప్రతి షాట్ సినిమాటిక్ స్టార్ట్ లాగే ఉంది. అండ్ కంపేర్ టు ఆర్వీఆర్ రిసార్ట్, ఏపీటీడీసీ హరిత రిసార్ట్ కన్నా ఇది చాలా పెద్ద స్పేసు. అట్ ది సేమ్ టైం లుక్ అండ్ ఫీల్ కూడా అద్భుతంగా ఉంటుంది. గోదావరి బోటింగ్ కూడా ఉందండి. సో ఎవరికైనా కావాలితే ఈచ్ పర్సన్కి 400 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బోటింగ్ కూడా అక్కడ ఉంది. సో చూడండి రోడ్స్ ఎంత ఇళ్ల మధ్యలో ఉందో. అసలు నేను స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళేంత వరకు కూడా భయపడుతూనే ఉన్నా, ఎందుకంటే మనం వెళ్ళే రూట్ కరెక్టా కాదని. బోర్డ్స్ కనపడినప్పటికీ కూడా కొన్ని విజువల్స్ చూస్తే భయం వేసింది నాకు. సో ఇలా ఎంటర్ అవ్వగానే స్టెర్లింగ్ పాలవెల్లిలోకి ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ కనపడుతుంది. అదే పాలవెల్లి బొటిక్ రిసార్ట్, ప్రీవియస్ గా ఉన్న రిసార్ట్ ఇది. స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళే రోడ్డు ఈ రోడ్ చూడండి, చాలా చిన్న రోడ్డు, 2 బిల్డింగ్ల మధ్యలో ఉంది. అసలు చాలా స్మాల్ రోడ్లో ఇంత స్టెర్లింగ్ పాలవెల్లి ఉందా, నేను రూట్ ఏమైనా మిస్ అయ్యానా అని ఇక్కడైతే చాలా టెన్షన్ పడ్డా. బట్ ఈ టెన్షన్కి అంతా రిలీఫ్ వచ్చింది. బోర్డ్స్ కనపడింది, స్టెర్లింగ్ బోర్డ్స్.
బట్ అక్కడికి వెళ్తున్నా సరే నాకు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు కనపడట్లేదు. ఈ బోర్డు క్రాస్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా టెన్షన్ అయితే తగ్గలేదు. సో ఈ బోర్డు టర్న్ చూడంగానే నాకు పాడుపడిపోయిన బిల్డింగ్ కనపడుతుందండి. చూడండి అదే బిల్డింగ్. సో అది పాలవల్లి బొటిక్ రిసార్ట్కి ఇది రిసెప్షన్గా వాడేవారు ఇనీషియల్గా. బట్ నా ఇది పాడుపడిపోయి ఉంటుంది. దీని తర్వాత నాకు రోడ్డు ఎక్స్టెన్షన్ ఎంతవరకు కూడా నాకు అర్థం కాదు, కొంచెం భయపడ్డా. బట్ కొంచెం ఎదురుకెళ్తూ ఉంటే అప్పుడు బోర్డు కనపడుతుంది. సో ఈ బోర్డ్స్ వే చూపించి మళ్ళీ నన్ను కిడ్నాప్ చేస్తున్నారా అన్నట్టు ఉంది ఇక్కడ వరకు. సో ఇది చూసి ఎవరు కంగారు పడకండి, ఇది ప్రీవియస్గా రిసెప్షన్గా వాడేవారు, టేక్ ఓవర్ చేసుకోలేదు స్టెర్లింగ్ వాళ్ళు ఇప్పుడు ఇది. సో వాళ్ళంటూ ఒకటి డిఫైన్ చేసుకున్నారనమాట రిసెప్షన్. సో దిస్ ఈజ్ అ బోర్డ్ అండి. ఈ బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో కూడా వాళ్ళు యారో మార్క్ వేయలేదు. సో లెఫ్ట్ వెళ్తే రిసెప్షన్ అని తర్వాత నాకు ఐడెంటిఫై ఇమీడియట్గా నేను లెఫ్ట్కి మూవ్ చేసే కార్ని. రైట్ సైడ్ వెళ్తే రిసార్ట్స్ అండి, అవి అక్కడే మనం స్టే చేసేది. బట్ రిసెప్షన్ మాత్రం లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి. కార్ పార్కింగ్ రిసెప్షన్ వచ్చేసి లెఫ్ట్ సైడే. ఆన్లైన్లో ప్రైసెస్ అయితే డబల్ ఉన్నాయండి, సీజన్లో కూడా ఇంకా త్రిబుల్ కూడా ఉంటాయంట వీళ్ళు చెప్తున్నారు. బట్ నాకైతే స్టెర్లింగ్లో నాకు 5000కే బెస్ట్ రూమ్ దొరికింది. నేను చెక్అవుట్ చేసే రోజు అదే రూము ఇంకొకళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. ఆ రూమ్ ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసింది 12,000 అండి. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇనీషియల్గా నేను 1000 2000 డిఫరెన్స్ అనుకున్నా, చాలా డిఫరెన్స్ ఉంది ఆన్లైన్కి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవడానికి. సో మీరు అది గమనించగలరు. నేను ఎందుకని ఇంత బాగా మనీ గురించి చెప్తున్నానంటే ఎవరైతే బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అండి. సో మనీ ఎఫర్ట్ చేయగల గురించి నేను చెప్పట్లేదు. ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో తక్కువ బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ ట్రిప్ అవ్వాలి అనుకుంటారో స్టెర్లింగ్ పాలవెల్లికి, వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో అందరూ ఇలా ఫాలో అవద్దు, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి స్టే చేయడం కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేవంటే అదొక ప్రాబ్లం. సో ఫైనల్లీ మేము స్టెర్లింగ్ పాలవెల్లికి రీచ్ అయిపోయామండి. కార్ పార్క్ చేసి ఇమీడియట్గా స్టెర్లింగ్ వాళ్ళ అంబ్రెల్లా తీసుకుని మొత్తం ఎన్వైర్న్మెంట్ అంతా వెరిఫై చేశానండి. సో నాకు నచ్చితేనే ఉందామని నేను వచ్చాను ఇక్కడికి. సో నాకు బాగా నచ్చింది. ఇమీడియట్గా నేను రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఆ రోజు, లక్కీగా రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా నేను బుక్ చేసుకున్నాను. ర్యాండమ్గా బుక్ చేసింది, ఇదేం ప్లాన్డ్ జర్నీ కాదు, అన్ప్లాన్డ్ జర్నీ. బట్ అన్ఫార్చునేట్గా సక్సెస్ఫుల్గా ఈ జర్నీ కంప్లీట్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఈ రెయిన్లో స్టెర్లింగ్ పాలవెల్లి చూడటానికి చాలా అద్భుతంగా. రెయిన్ వస్తున్నప్పుడు స్టెర్లింగ్ పాలవెల్లిని షూట్ చేసి పెట్టింది నేనే అవుతానేమో బహుశా. యూట్యూబ్లో కూడా చాలా లెస్ వీడియోస్ ఉన్నాయి స్టెర్లింగ్ పాలవెల్లి గురించి. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలితే ప్లీజ్ కామెంట్ ఆన్ మై వీడియో, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఆన్ దట్.
ఎలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.